చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు. ఆదికాండం 39వ అధ్యాయం 4వ వచనంలో 39:4 యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. యోసేపుని అమ్మేశారండి పొతీఫరుకి. పొతీఫరుకి యోసేపు మీద ఏం కలిగిందంట? కటాక్షము కలిగిన. అప్పుడు అతను అక్కడ పరిచర్య చేయువాడాయను. దేవుని యొక్క ప్రేమలో పరిచర్య చేయాలి అంటే అవతల వ్యక్తికి ఏముండాలి? కటాక్షం కలగాలి. నువ్వు సరిగా పని చేయట్లేదు, యజమానికి నచ్చలేదు, ఏం చేస్తాడు? తీసేస్తాడు. కటాక్షం లేదు. నమ్మకం ఉంటేనే కటాక్షం ఉంటుంది, నమ్మకం లేకపోతే కటాక్షం అనేది ఉండదు. ఆలోచించి సంఖ్యాకాండం 8వ అధ్యాయం 26వ వచనంలో వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారంలో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలనని పని చేయవలను. పరిచర్య చేయవలను కానీ పని చేయవలదు. పరిచర్యలో రకాలు ఉంటాయి. పనిచేసే పరిచర్య, వాక్య పరిచర్య, సంగీత పరిచర్య, వాయిద్య పరిచర్య, ఏమండి పాటలు పాడే పరిచర్య, అలాగే మైక్ సెట్ని సెట్ చేసే పరిచర్య, అలాగే ద్వారపాలకుల యొక్క పరిచర్య, అంటే బయట ఉండి చేసే పరిచర్యలు. బైబిల్లో అనేక రకాల పరిచర్యలు బైబిల్లో కనబడతాయి. కాబట్టి పరిచర్య చేయవలను కానీ పని చేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగను నియమింపవలను. చెప్పాలి, ఇలా ఇదిగో ఈ పని నీది, ఈ పని నువ్వు చేయాలి చెప్పాలి అని బైబిల్ తెలియచేస్తాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 2వ వచనంలో మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైనటువంటి నీ సహోదరులను నీవు దగ్గరికి తీసుకుని రావాలను, వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అంటే దేవుడిని ప్రేమించినటువంటి వారు పరిచర్య చేయాలి. రూల్ అది. ప్రేమించని వారు పరిచర్య చేయకూడదు. చేస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా అన్య సంబంధమైన ఆలోచనలు వస్తాయి తప్ప దేవుడి ఆలోచనలు రావు వాళ్ళకి. అంటే మందిరంలో కూడా దేన్నో ఎతుకుతారు అండి. ఒక అబ్బాయికి సలవారిపాలెంలో మనము పని అప్పచెప్పాం. జేమ్స్ అప్పచెప్తే కుర్రాడు చదువుతున్నాడు, డిగ్రీ చదువుతున్న రోజులై మన దగ్గర రక్షణ పొందాడు. అయితే ఆ అబ్బాయికి తాళం ఇచ్చి కొంచెం మందిరం అట్లా చూస్తూ ఉంటారు అని చెప్తే తాళం ఇస్తే వాడు పోయి ఏం చేశాడంట? సినిమా పాటలు పెట్టాడంట బైక్లోనే, సెల్ ఫోన్లో పెట్టుకొని. ఎందుకంటే మంచి సౌండ్ వస్తుంది కదా, డ్యాన్స్లు వేస్తా కూర్చున్నారంట. ఎవరో ఒక ఆమె ఉండే, అయ్యా మీరు ఎవరికి ఇచ్చారు తాళాలు అంటే ఫలానా. ఎవరు అతను అంటే ఫలానా. ఆ అబ్బాయి పాటలు పెట్టుకొని డ్యాన్స్లు వేస్తున్నాడు ఈ మందిరంలో. పంపించేశారండి. అలాంటి వాళ్ళండి దేవుడి పరిచర్యకి వచ్చిన వాళ్ళు. అరే దేవుడి సన్నిధికి వచ్చామని భయం కూడా లేదు నీకు. ఎలాంటి పరిచర్యకి వస్తున్నావు నువ్వు? ఏం చెప్పారు నీకు? నువ్వేం చేస్తున్నావు? మీ ఇంట్లో ఉండవు కాబట్టి ఇక్కడైతే పెద్ద సౌండ్ వస్తుందా? తప్పండి. పాపము చేయొద్దు. పాపం చేయాలని ఆశీస్సులు నీ లోపలికే రాకూడదు. నీ సెల్ ఫోన్ది నువ్వు యూట్యూబ్లో ఏం చూస్తున్నావో, అలాగే నువ్వు ఏమేమి డౌన్లోడ్ చేసావో తెలిస్తే నీ బతుకంతా బయటపడుతుంది. నీ తప్పుడు మార్గం అంతా బయటకు వస్తుంది. ఒక అమ్మాయి లవ్ చేసిన అమ్మాయి ఆ యొక్క లవర్కి ఫోన్ ఏదో వస్తే మాట్లాడుతూ ఉంది. సరే ఏది నీ ఫోన్ ఇటీ నేను చూస్తానన్నాడు. తీసుకోను. ఏం భయం లేదా నీకు అన్నాడు. భయం లేదు నాకు, నా ఫోన్లో ఏమి పిచ్చి పనికి మాలిని ఉండవు, ఉంచుకో. తీసుకెళ్ళాను. లేదు మళ్ళీ సాయంకాలం కలుస్తావు కదా, అప్పటిదాకా నీ దగ్గరే ఉంచుకో, నాకేం అవసరం లేదు. అంత ధైర్యం ఉందా నీకు? నీ ఫోన్ లాక్ తీసి ఒక అరగంట చూడటానికి టైం పోని ఇయ్యలేవు. కారణం ఏంటంటే నీ చెడుతనం అంతా బయటకు వస్తుంది. నీ సరైన పరిచర్య కాదని తెలిసిపోతుంది, పాప పరిచర్య అని తెలిసిపోతుంది, అబద్ధ పరిచర్యం తెలిసిపోతుంది, అక్రమ పరిచర్యం అని తెలిసిపోతుంది, పనికి మాలిన పరిచర్యం తెలిసిపోతుంది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది అండి? పైకి మాత్రమే పరిచర్య, చేసేదంతా లోఫర్ పనులు. తప్పండి, తప్పు. ద్వితీయోపదేశకాండం
17వ అధ్యాయం 12వ వచనం. 17వ అధ్యాయం 12వ వచనం. మరియు ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే కానీ ఆ న్యాయాధిపతి మాటనే కానీ విననొల్లని ఎడల వాడు చావవలెను. పరిచర్య చేయడానికి వచ్చిన వాడు పరిచారకుడు మాట కనుక వినకపోతే వాడు ఏమవ్వాలంట? చావాలి. ద్వితీయోపదేశకాండం 17:12. అదేంటండి అంత కఠినంగా మాట్లాడాడు దేవుడు? నేను చెప్పింది బైబిలే. రెడ్డి గారి మాటలు కావు ఇవి, బైబిల్ మాటలు. ఎవరైతే సేవకుడి మాట యాజకుని మాటనే కానీ ఆ న్యాయాధిపతి మాటనే కానీ విననొల్లని ఎడల వాడు చావవలెను. నిజంగా జరిగితే ఎంతమంది చచ్చిపోతారు సంఘంలో కదా? ఇట్లు చెడుతనం ఇశ్రాయేల్లో నుండి పరిహరించింది. ఇక ఆ సంఘంలో ఆ చెడుతనం ఉండకూడదు. ఆ సంఘంలో ఆ యొక్క పరిచర్యలో చెడుతనం అనేది ఉండకూడదు. తొలగించాలంటే చచ్చిపోవాలి అంతే. దేవుని యొక్క ప్రేమ. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో, తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయించాడు. ఎంతవాడండి? పాలు విడిచిన తర్వాత మందిరంలో వదిలిపెట్టిపోయింది తల్లి అయినటువంటి హన్న వదిలిపెట్టినటువంటి చిన్న పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే దేవుడి దగ్గర పరిచర్య చేయించండి. మనకి గాడిదలాగా వచ్చింది వయసు. పరిచర్యకి వెళ్ళమంటే కుదరదు, పని ఉంది, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలి, వాడు రమ్మన్నాడు, వీడు రమ్మన్నాడు. ఈరోజు రాను, పనికి రానండి, ఈరోజు మాకు దేవుడు పరిచర్య ఉంది, రాను నేను అని చెప్పుకున్నావా నువ్వేమన్నా ఎవరికన్నా? ఎందుకంటే వాళ్ళతో తిట్లు తినాలి. నువ్వు చెప్పు, ఈరోజు ఒకవేళ ఆలస్యం అవ్వచ్చు, ఒక గంట లేట్ కావచ్చు, పోతుంది దూర ప్రాంతానికి, కాబట్టి నువ్వు చెప్పలేదు, అందుకే నువ్వు తిట్లు తినాల్సి వస్తుంది. అలాగే నీ ఫ్రెండ్ని నేను రానని చెప్పలేదు, అందుకే దేవుడి చేత దెబ్బలు తినాల్సి వస్తుంది. దేవుని యొక్క ప్రేమలో కొంచెం పెద్దవాడైన తర్వాత బాలుడుగానే రాయబడింది బైబిల్లో 18వ వచనం 2:18 మొదటి సమూయేలు. బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏఫోదు అంటే తెలుసా? పైనుంచి కింద దాకా ఒకే రకపు అంగి, కుట్టని అంగి. యేసుప్రభు వారు కూడా అదే ధరించుకుంటారు. యాజకులు మీరు చూస్తే లూథరన్ చర్చెస్, బ్యాప్టిస్ట్ చర్చెస్లో, ఆర్సిఎం చర్చెస్లో వాళ్ళు కూడా ఈ ఏఫోదును ధరించుకుంటారు. ఆ ఏఫోదు గురించి కూడా కొన్ని మాటలు నేను చెప్తాను తర్వాత. అది ధరించుకొని పరిచర్య చేస్తారు. అంటే అది ధరించుకున్నారు అంటే వాళ్ళు ఎవరని అర్థం? పరిచర్య చేసేవాళ్ళు అని అర్థం. మీరు పెంతెకోస్తు సంఘానికి వెళ్ళండి, వాళ్ళంతా తెల్ల చీరలు కట్టుకొని పరిచర్య చేస్తారు, రంగు చీరలు కట్టుకొని. తెల్ల చీర కట్టుకొని చేస్తున్నారు అంటే వాళ్ళంతా ఎవరైనా అర్థం? పరిచారకులు, పరిశుద్ధంగా ఉండేవాళ్ళు, దేవుడికి ఇష్టంగా బతికేవాళ్ళు. వాళ్ళకి తప్ప వేరే వాళ్ళని రానియరు. వేరే వాళ్ళు వచ్చి రంగు చీరలు కట్టుకొని మేము చేస్తామంటే రానియరు. కావాలంటే మీరు పోయి చూడండి. ఇంకొకళ్ళు వెళ్ళి నేను చేస్తాను, అమ్మ చీర మార్చుకొని రాకు అంటారు. 3వ అధ్యాయం 1వ వచనము, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినముల్లో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు. ఎప్పుడండి పరిచర్యకు వచ్చింది? దేవుడు మాట పలుకు సమాజానికి చెప్పకుండా ఉన్న రోజులలో పరిచర్యకు వచ్చాడు. నిజంగా ఎంత దీనాతి దీనం. దేవుడు మాట్లాడుతూ ఉండేది వేరండి, దేవుడు మాట్లాడకుండా ఉన్న దినాలలో పరిచర్యకు వచ్చాడు. యెహోవాకు ప్రత్యక్షముగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించటలేదు. మాటికి మాట్లాడలే దేవుడట. ఇప్పుడైతే మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాక్య రూపకంగా, బుధ, శని, ఆదివారాలు మాట్లాడుతున్నా మనకు బుద్ధి రాదు. అక్కడ అసలు మాట్లాడటమే లేదు. అలాంటి టైంలో పరిచర్య చేయడానికి వచ్చాడు. మరి ఇప్పుడు దేవుడు పరిచర్య వింటాడో లేదో కూడా మనకు తెలుసు. తర్వాత దేవుడు అతన్ని పిలవటం జరిగింది 4 సార్లు. ఏం జరగబోతుందో ఏలీకి చెప్పాడు. ఇక మాట్లాడటం మొదలుపెట్టాడు. మాట్లాడకుండా ఉన్న రోజులలో పరిచర్యకు వచ్చినటువంటి సమూయేలు
ఆయనతో మాట్లాడి పరిచర్యలో ముందుకెళ్ళినటువంటి సమయం. 2 దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనిడు కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. పరిచర్యకు వచ్చేవాళ్ళు ఏం చేయకూడదంట? అశ్రద్ధ చేయకూడదు. తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనిడు కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఈ రోజున అది నిజమా కాదా? అశ్రద్ధ చేస్తున్నావా లేదా? నీకు ఒక పని అప్పగిస్తే టయానికి వచ్చి చేస్తా ఉన్నావా? అరే, నువ్వు వెళ్ళే ప్రతి పనికి టయానికి వెళ్తావే. దేవుడి సన్నిధి అంటే ఎందుకు రావు? భయపడతావే. వాళ్ళు ఇచ్చేటువంటి 1000-2000 కన్నా కూడా దేవుడు అత్యధికంగా ఇచ్చే దేవుడే. ఆరోగ్యం ఇస్తే డబ్బులని పోవుగా. అంతకన్నా గొప్ప ధనం వాళ్ళు ఏమి ఇవ్వగలరు? మీకు పెద్ద రోగం వచ్చింది, ఒక 50,000 ఇస్తారా? ఎవరుగా? కానీ దేవుడి సన్నిధిలో సేవకుడికి రూపాయి ఇవ్వకపోయినా ఏడుస్తాడుగా. రూపాయి రోగం వచ్చింది అయ్యారని ప్రార్థన చేసుకుని, నిన్ను కూడా ఎవరో వచ్చింది, అక్కడ ఒక ఆ పొలం పని చేసుకుంటూ వచ్చింది పాపం, బురదకాళ్ళతో వచ్చి, అయ్యగారు నాకు ప్రార్థన చేయండి అని చెప్పేసి అడిగింది. దేవుడి ప్రేమ అండి. బురద కాళ్ళ, లేకపోతే మలిన వస్త్రాలా, వాసన వస్తున్నాయా, స్నానం చేయకుండా వచ్చావా అని చూస్తాడండి దేవుడు. అలాంటి వాళ్ళకే చేస్తామా మన ప్రార్థన? కాబట్టి తప్పండి. దేవుని ప్రేమించవలసిందిగా కోరుతాను. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6వ వచనం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు, నా నిబంధనను ఆధారము చేసుకొనుచు, యెహోవా దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమును తోడుకొని వచ్చేదను. ఎవరిని తీసుకొచ్చుకుంటాడంటే ఇక చెప్పండి? యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను. మా వాళ్ళు మాట వింటలేదు, అందుకని బయట వాళ్ళు పిలుచుకుంటాయి. ఇక నన్ను ప్రేమించేవాళ్ళు ఉన్నారు అన్యులు, వాళ్ళని పిలుచుకొచ్చుకొని నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చిందని. అరే రండిరా, మీరు ఇక్కడికి రండి, ఇక్కడ చేయండి పరిచర్య. మీరు అన్యజనులను, గోత్రికులు కాదు, 12 గోత్రాలు కాని వాళ్ళని, వాళ్ళంతా అన్యజనుల కింద లెక్క. ఎందుకంటే వాళ్ళకి యెహోవా దేవుడు అంటే తెలియదు. కానీ వీళ్ళంట యెహోవా నామమును ప్రేమించుచు దేవుని ప్రేమిస్తారట. అందుకని రండి మీరు పరిచర్య చేయడానికని పిలిచాడట. దేవుని ప్రేమ. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 67. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీయు కూడుకొనును, నెబాయోతు పొటేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నా బలిపీఠం మీద అంగీకారములగును, నా శృంగార మందిరమును నేను శృంగారించదను. చివరికి ఇంకొకళ్ళ జంతువులను కూడా పరిచర్యకు ఉపయోగించుకుంటున్నాడు. ఏంటంటున్నాడు? నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును. జంతువులు కూడా ఉపయోగమేనండి, దేవుడికి బలిచ్చేవాళ్ళు కదా. ఆ పొట్టేళ్ళన్నీ ఏంటి అని అర్థం చెప్పండి? దేవుడికి బలి ఇవ్వాలంటే నిర్దోషమైనవి. మరి మనం దోషం చేసి దేవుడికి పరిచర్య చేస్తే దేవుడు వింటాడా? ఒప్పుకోకుండా. ఇచ్చిన గొర్రెలన్నీ కూడా నిర్దోషమైనవి, అంటే ఏది కనని, ఏ యొక్క పోతు ఎక్కని జంతువులన్నీ కూడా దేవుడికి పరిశుద్ధమైనవి. పరిశుద్ధమైనవి దేవుడికి అర్పించాలి. మనం అన్నీ అయిపోతాయి, పాపాలన్నీ చేసేస్తాం, పరిచర్య కూడా లైట్గా చేస్తాం. దీవెన రావట్లేదు అయ్యగారు, రోగం పోవట్లేదు అయ్యగారు, పిల్లలకి చదువు రావట్లేదు, పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదు, భర్త మారడం లేదు. ఎందుకని? నీ పరిచర్యలో లోపం ఉంది. నీ పరిచర్యలో లోపం ఉంది. నువ్వు ఒప్పుకున్నటువంటి పరిచర్యలో లోపం ఉంది. చేస్తానని ఒప్పుకొని కూడా చేయకుండా ఉన్నటువంటి పరిచర్యలో లోపం ఉంది. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనంలో ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను
సముద్రపు ఇసుక రేణువుల ఎంచుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయి లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేయను. ఈ మాట ఇప్పుడు నిజం కాదా? లెక్కేయగలమా మనం పరిచారకుల్ని? ఎంతమంది దేవుడి సేవ చేస్తూ ఉన్నారో లెక్క కట్టగలమా? జరిగే పనేనా? ఇలా ఆలోచించండి. ఎన్ని సంఘాలు, కొన్ని లక్షల సంఘాలు, లక్షల సంఘాలు అంటే లక్షల సేవకులు ఉన్నట్టే. ఇంకా ట్రైనింగ్ అయ్యి సేవకు వెళ్లకుండా సహాయకులుగా చేస్తున్నటువంటి సేవకులు ఏమంటున్నాడు దేవుడు? ఏమండి? దావీదు సంతానమును నాకు పరిచర్య చేయి లేవీలను లెక్కింపలేనంతగా నేను ఇస్తాను. ఎవరైతే ఆ రోజుల్లో లేవీలైతే ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళంతా పరిచారకులే, నమ్మకంగా పనిచేయడానికి ఇష్టపడుతుంది. ఎహెజ్కేలు గ్రంథం 42:14. ఎహెజ్కేలు 42:14. యాజకులు లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయట ఆవరణంలోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలను. నేను ఇందాక చెప్పాను ఏఫోదు అన్నాను. ఏఫోదును ఎక్కడితే ఎక్కడ వేసుకొని తిరగకూడదు రోడ్డు మీద. అది ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధమైనది, అవి ప్రతిష్ఠితములైనవి కనుక జనులు సంబంధమైన దేనినైనా వారు ముట్టినప్పుడు వారు వేరు బట్టలు ధరించగలరు. అది కనుక ఎవడన్నా ముట్టుకున్నాడు అనుకో, అన్యుడు, సేవకులు కాకుండా వేరే వాళ్ళు ముట్టుకుంటే దాన్ని మార్చేసేయాలి. ఆవరణలోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలను. మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడే పెట్టాలి ఆ వస్త్రాలు. అందుకనే ఆ సేవకులకి మరి పులిపేయటానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 గదులు ఉంటాయి. ఏం గదులు ఇవి? వీళ్ళు నార్మల్గా లోపలికి వస్తారట పక్క నుంచి, అండ్ మందిరంలో నుంచి రారు. దానికి వేరే డోర్ ఉంటుంది. ఆ డోర్లో నుంచి ఆ గదిలోకి వెళ్తారు. వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకొని ఆ ఏఫోదుకి ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈ ఏఫోదుని నేను వేసుకొని పరిచర్య చేయడానికి సిద్ధపడబోతున్నాను, నన్ను దీవించు, ఆశీర్వదించు, బలపరచు అని చెప్పి ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క అంగీని ధరించుకుంటారు. మన ఇష్టం వచ్చినట్టుగా కోట్ వేసుకున్నట్టు వేసుకోవడం కాదు అది. దానికి సపరేట్ గది ఉంటుంది. ఆ గదిలోకి వెళ్ళి వాళ్ళు వేసుకోవాలి, ప్రార్థన చేసి వేసుకోవాలి. అక్కడి నుంచి డైరెక్ట్గా పులిపీఠం దగ్గరికి రావాలి, ఇంక కిందకి దిగకూడదు. మీరు గమనించండి, ఆ సేవకులను ఎప్పుడైనా వాళ్ళు పులిపీఠం మీదే ఉంటారు, వచ్చిన వాళ్ళకి అక్కడే ప్రార్థన చేస్తారు. దిగడాయన దిగి ప్రార్థన చేయడు. పులిపీఠం మీద ఉన్నప్పుడే మీరు వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి. ఎందుకని? అది పరిశుద్ధమైనది, ఆ వస్త్రాలు పరిశుద్ధమైనవి, సేవ చేస్తున్న వ్యక్తి పరిశుద్ధమైన వాడు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఆ స్థలములోనే ఆ వస్త్రములు ఉంచవలేదు, వేరు బట్టలు ధరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎహెజ్కేలు 43:19. ఎహెజ్కేలు 43:19. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చు సాదోకు సంతానపు లేవీయులకు యాజకులను పాప పరిహారార్థములు అర్పించుటకై కోడెని ఇవ్వాలి. పరిచర్యకు వచ్చేవాళ్ళు ఇంకోటి ఏం చేయాలంటే పాప పరిహారార్థ బలి కోసం అని ఒక కోడెను ఇవ్వాలంట. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పరిచర్య చేస్తున్నావు, సరదాగా చేస్తున్నావా, భయపడుతూ చేస్తున్నావా? మేము పరిచర్య చేసేవాళ్ళం, దశంభాగం కన్నా ఎక్కువ కూడా ఇచ్చేవాళ్ళం. ఎవరి డబ్బులు వాళ్ళవి, ఎక్కడికైనా వెళ్ళినా. అందుకే ఇంతకు దీవించబడ్డామేమో అనిపిస్తుంది మాకు. ఏ రోజు సేవకుడిని మాకు డబ్బులు ఇమ్మని అడగలేదు. అన్నం తినడానికి డబ్బులు లేని రోజుల్లో కూడా మేము సేవకుడి దగ్గరికి పోయి అడగలేదు, చెప్పుకోలేదు. చెప్పుకుంటే దేవుడికి చెప్పుకున్నాం తప్ప. కష్టాలని దేవుడికే చెప్పాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియవు కూడా అప్పట్లో మా కష్టాలు ఏంటో. ఎవరికి చెప్పలేదు మేము, దేవుడికి తప్ప. బంధువులు కూడా చెప్పలేదు. మా బాధ ఏదో మేమే పడ్డాం. భార్యాభర్తలు ఇద్దరం రక్షించబడిన వారం కాబట్టి ప్రార్థన, విజ్ఞాపన, మా బలహీనతలు ఆయన ముందే ఒప్పుకునేవాళ్ళం తప్ప ఏ సేవకుడి దగ్గరికి పోయి చెప్పలేదు, ఏ విశ్వాసతో చెప్పలేదు, బంధువులకే చెప్పలేదు. ప్రభువుకి మాకు మాత్రమే తెలుసు. మా కష్టమును, మా కన్నీళ్ళను చూసే దేవుడు. నిజంగా పరిచయం చేస్తూ ఉన్నావా? టాలాటాలాగా చేస్తూ ఉన్నావా?
సరదాగా చేస్తూ ఉన్నావా? ఆఫెన్గా చేస్తూ ఉన్నావా? నవ్వెంటదనం చేస్తూ ఉన్నావా? అప్పుడప్పుడు పరిచర్య ఒప్పుకుంటే చేయాలండి. అంతం వరకు సహించువాడే రక్షణ పొందాడు. జాగ్రత్తగా దేవుడు వైపు చూడవలసిందిగా కోరుతా ఉన్నాం ప్రియులారా. ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు, సన్నిధికి వచ్చేటువంటి వాళ్ళు పాప పరిహారార్థ బలి అర్పించకే కోడెని ఇవ్వబడాడు. 44వ అధ్యాయం 11వ వచనం యెహెజ్కేలు గ్రంథం. అయినను వారు నా పరిశుద్ధ స్థలంలో పనిచేయువారు నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించువారు, ప్రజలకు బదులుగా వారే దహన బలి పశువులను వధించువారు, పరిచర్య చేయుటకై వారే జనుల పక్షమున నియమింపబడిన వారు. ఎన్ని పనులు చెప్పాడో. తీసుకొచ్చిన కోడల్ని చంపేది వాళ్ళేనంట, బలిచ్చేది వాళ్ళేనంట. మరి తోలు తీసి దాని ఆ యొక్క శరీరమును బలిపీఠం దగ్గరికి తీసుకెళ్ళేది కూడా పరిచారకులు. మన వాళ్ళు ఎవరన్నా చెప్పామనుకో, ఒక ఆమె ఒకసారి అందలే, మేము మాంసం కడగమయ్యావు. ఏమ్మా తింటావుగా? తింటా, కడగను. రొయ్యలు నేను చేయను. అయ్యో తింటావా? తింటా, చేయను. చేపలు కడగమ్మా, అమ్మో నీసు తింటావా? తింటా, చేయను. అన్నీ తింటదంట కానీ చేయనంటది. దేవుని ప్రేమిస్తున్న దేవుడి పని సిగ్గుపడకుండా చేయాలి. దేవుడి పని ఎప్పుడు కూడా సిగ్గుపడుతూ చేయకూడదు. దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయాలి. 44:15 ఇశ్రాయేలు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి కొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభు. ఇశ్రాయేలు ఏమో దేవుని విడిచిపెట్టారంట. నిజంగా రక్షణ పొందినడంతా విడిచిపెట్టారు. ఇక్కడ సరైన రక్షణ లేనివాడు మాత్రం సంఘంలో ఉన్నారు. ఇప్పుడు నిజంగా రక్షణ పొందిన వాళ్ళే వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణ కనిపెట్టి సాదోకు సంతతి వారు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై వాళ్ళే నాకు పరిచర్య చేస్తారు. ఇదే దేవుని యొక్క వాక్కు. 16వ వచనం వారే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుదురు. పరిశుద్ధ స్థలంలో కూడా వెళ్ళగలరంటే ఇప్పుడు పరిచర్య చేసేవాడు. పరిశుద్ధ చర్యకై చేయుటకై వారే నా బల యొద్దకు వత్తురు. అంటే బల్లారాధన ఇచ్చేది కూడా వాళ్ళేనంట. వారే నేను అప్పగించిన దాన్ని కాపాడుదురు. ఎవరు? సాదోకు సంతతి, అంటే లేవి వంశం. ఇదే ప్రభు యెహోవా వాళ్ళకి అధికారం ఇచ్చేసాడు. ఎందుకంటే ఇశ్రాయేలు వెను తిరిగిపోయారు. సాదోకు సంతతికి దేవుడు పరిచర్య ఇచ్చాడట. ఎంతోమంది వెను తిరిగిపోయారు ఈ సంఘంలో కూడా. చివరికి ఎవరికి ఇచ్చాడో మీకు తెలుసు. 44వ అధ్యాయంలో 17 వచ్చిన వారు లోపట ఆవరణాన్ని గుమ్మములోనికి వచ్చినప్పుడు జనపనార బట్టలు ధరించుకునేవారు. డ్రెస్ మారిపోతుంది. పరిచర్య చేసేటువంటి వారికి డ్రెస్ మారిపోతుంది. పాత నిబంధన ఇదంతా. లోపటి ఆవరణ గుమ్మముల ద్వారా వారు మందిరములోనికి ప్రవేశించి లోపట ఆవరణపు గుమ్మాలు చెప్పాను ఇందాకనే, సపరేట్గా వేరే దారి ఉంటుంది దానికి. మందిరంలోనికి ప్రవేశించి పరిచర్య చేయనప్పుడల్లా బొచ్చు చేత చేసిన బట్టలు వారు ధరించుకోవాలి. ఆ డ్రెస్ వేసుకొని రావాలి. ఈరోజు ఎట్ట పెడితే ఎట్ట వస్తున్నామా? ఈ రోజులు వేరు, ఆ రోజులు వేరు. ఆ రోజుల క్రమాలు వేరు, ఈరోజు క్రమాలు వేరు. 19వ వచనం బయట ఆవరణలోనికి జనుల యొద్దకు వారు వెళ్ళినప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములు తీయకపోవడం చేత జనులు ప్రతిష్ఠింపకుండానట్లు తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములకు గదులలో వాటిని ఉంచి వేరు బట్టలు ధరించారు. ఈ డ్రెస్ ఇక వేసుకొని బయట తిరగకూడదు. ఆ డ్రెస్ మళ్ళీ గదిలో పెట్టేసేయాలి. మళ్ళీ వేరే డ్రెస్ వేసుకొని వాళ్ళు బయటకు వెళ్ళాలి. వాళ్ళు దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదండి డ్రెస్. అందుకనే యేసుప్రభు యొక్క అంగి ముట్టుకుంటే ఏమయ్యారు చెప్పండి? స్వస్థత వచ్చింది, ప్రభావం వచ్చింది. అంటే ఆ వస్త్రాలు అంత ప్రభావం ఉంటుంది. అది ఎక్కడి నుంచి వెళ్తుంది? మందిరం యొక్క పులిపేట దగ్గరకు వస్తుంది, మళ్ళీ పక్కన ఉన్న గదిలోకి వెళ్తుంది. అంతే, బయటికి వెళ్తుంది. ప్రభావం బయటికి పోదు. సాంబ్రం కడ్డీ వెలిగించుకున్నాం, ఎక్కడొస్తుంది వాసన? గదిలోనా బయట?
గదిలోనే వస్తుంది, బయట రాదు. కానీ ఏ గదిలో నువ్వు వెలిగిస్తే ఆ గదిలో వస్తుంది. ఎంటర్ అవగానే ఎవడైనా మంచి వాసన వస్తుంది అంటాడు. నీ వాసన ఏంటి? నీ పరిచర్య వాసన ఏంటి? రక్షణ పొందిన వాసన ఏంటి? సాక్ష్యపు వాసన ఏంటి? లేవా? నీ మాట తీరును చూసి నువ్వు క్రైస్తవురాలు అని చెప్పాలి ప్రజలు. ఎవరన్నా దుర్భాషలు ఆడుతున్నారు అనుకోండి, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు అంటే అర్థం చేసుకుంటారు, ఓహో వీళ్ళు చర్చికి వెళ్తారట్టుందిరా. తప్పుడు మాటలు మాట్లాడరు, వినరు. మొదటి కీర్తన 1, 2, 3 వచనాలు. వాళ్ళు ఎక్కడుండరు అంటే రాసింది, దేవుడిని ఎరిగిన వారు. మందిరాల్లోకి వచ్చి కూడా ఇంకా గుసగుసలు ఆడుకుంటావా? పనికి మాటలు మాట్లాడతావా? ధైర్యంగా మాట్లాడతావా? భయభక్తి లేదు. 44:27 పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయుటకు లోపలి ఆవరణలోని పరిశుద్ధ స్థలమునకు వచ్చినవాడు అతడు తన కొరకు పాప పరిహారార్థం బలి అర్పింపవలెను. ఇదే ప్రభువైన యెహోవా. మరి ఇప్పుడు నువ్వు లోపలికి వచ్చావు, మేమేం తేవాలి ఇప్పుడు? ఆ రోజులు వేరు, ఈ రోజులు ఏం తేవాలి? ఉత్త చేతులతో మందిరానికి రావాలి. అదొక నువ్వు నీ దగ్గరికి కానుక కోసం వస్తే నువ్వు లేదు అని పంపిస్తే దేవుడు కూడా నీకు లేకుండా చేస్తాడు. ఇది వాస్తవం. రక్షణ పొంది ప్రభువుని నమ్మి సన్నిధికి వచ్చి బైబిల్ పట్టుకొని నువ్వు గనక ఉత్త చేతులతో కనుక వస్తే నిన్ను ఉత్త చేతులతో పంపించేస్తావు. లోపటి ఆవరణంలోనికి పరిశుద్ధ స్థలములకు వచ్చినవాడు అతడు తన కొరకు పాప పరిహారార్థ బలి అర్పించవలెను అని దేవుడు చెప్తున్నాడు. 45వ అధ్యాయం 4వ వచనం యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడింది. ఇది దేవునికి ప్రతిష్ఠ చేశాం. 4 సంఘాలు ప్రతిష్ఠ చేశాం. ఇక ఎవరిది ఇది? ఆ భూమి ఎవరిదంట? దేవునిది అన్నాడు, నాది అంటున్నాడు. యాజకులు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడదు. అది వారి ఎండ్లకు నివేశమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరంలో పరిచర్య చేయించిన లేవీలు ఇల్లు కట్టుకొని నివసించినట్లు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు దాంట్లో ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఎవరు? యాజకులు. బయట వాళ్ళు కాదు, సేవ చేసేవాళ్ళు. దేవుని కొరకు ఏర్పాటు చేసినటువంటి స్థలంలో ఇల్లు కూడా కట్టుకోవచ్చు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోకి రాకుండా నిలిచిపోయిను. యెహోవా పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. తిండి లేకపోయిందండి సేవకులకి. ఇప్పుడు నైవేద్యం పానార్పణలు పోయాయి. ఈ సంఘంలో కూడా నైవేద్యాలు పోయాయి. ఇదివరకు వచ్చాయి. ఇదివరకు రోజుల్లో ఉప్పు, పప్పు, కందిపప్పులు, బియ్యాలు అన్నీ తీసుకొచ్చేవాడు. ఇప్పుడు ఎవడు దాట్లా అండ్ సేవకులకి మంచి భోజనం పెట్టాలి, కానీ మరి తినలేకుండా ఉండే భోజనం పెట్టి నేను బాగానే చేశానంటే ఎట్ట కుదిరింది? అందరూ మెచ్చుకున్నారా? నువ్వు వండింది మెచ్చుకోలేదా అంటే సరైన పరిచర్య కాదు. టాలాంటో అలా పరిచర్య చేయొద్దు. దేవుడికి మెప్పు వచ్చేలాగా అందరూ విశ్వాసులే. అక్కడ అందరు నేను గణపరిచేలాగా నువ్వు చేయాలి పరిచర్య అంటే. అంతేగాని ఏదో చేసాంలే అని అనుకుంటే సరైన పరిచర్య కాదు. 1వ అధ్యాయం 13వ వచనం యోవేలు గ్రంథం యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చడి బలిపీఠం వద్ద పరిచర్య చేయవారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనె పట్టకు వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యము పానార్పణము మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయి ప్రార్థన చేయండి, ఏడవండి. ఎలాంటి పరిచర్య చేస్తున్నావో దేవుడికి చెప్పు. సరిగా చేస్తున్నావా? అక్రమంగా చేస్తున్నావా? అన్యాయంగా చేస్తున్నావా? చెప్పు. 17వ వచనం 2:17
యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మండపమునకును బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకుంది. అయ్యా, మా చుట్టూ ఉన్న అన్యజనులందరూ కూడా వీళ్ళు క్రైస్తవులంట, కానీ ఏం మేళ్ళు జరగట్లేదంట, అప్పులు పాలవుతున్నారంట, కరువు అంట, తినటానికి గింజలు లేవంట ఇంట్లో అని అనుకుంటున్నారయ్యా. ఆ అవమానం రాకుండా చేయదేవా అని ఎక్కడంట బలిపీఠమునకు మధ్య నిలబడి ఏం చేయాలి? దేవుని ప్రేమిస్తుంటున్నారు. కన్నీరు విడుచుచు దేవుణ్ణి బతిలాడుకోవాలంట. ఇంట్లో తప్పు జరుగుతుంది, ప్రార్థన ఇది నీకు ఒకదాని వచ్చి ఏడ్చావా ఎప్పుడన్నా? ఇలాంటి తప్పు నా కుటుంబంలో జరుగుతుంది ప్రభా, జరగకుండా చేయని వచ్చి ఖాళీగా ఇంటి దగ్గర కూర్చోకుండా అన్నం వండేసేసి మీ ఆయనకు పిల్లలకు పెట్టేసేసి ఆ మధ్యాహ్నం 11 గంటల నుంచి వచ్చి సాయంకాలం మళ్ళా 6-7 గంటల దాకా వాళ్ళు అన్నం తినరు కాబట్టి అప్పటిదాకా కూర్చొని ఏడ్చావా? పక్కన వాళ్ళతో ఎవరు మాట్లాడతారు అయ్య గారు? ఎదురింటి వాళ్ళతో ఎవరితో మాట్లాడతారు? మరి ఇవన్నీ ఎట్ట కుదురుతాయి? 11 గంటల నుంచి 6 గంటల దాకా 7 గంటలు కూర్చోవాలా? అమ్మో, నా స్నేహితులు ఎంతమంది పోతారో, ఏమో కనపడలేదని ఎంతమంది అనుకుంటారో. దేవునికి కనపడ్డావుగా, బయట వాళ్ళకి కనపడకపోతే దేవుడికి కనపడ్డావుగా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయన పరిచర్య చేస్తారు. ఎవరు చేస్తారంటే పరిచర్య? దేవదూతలు వచ్చి కూడా పరిచర్య చేస్తారు. దేవుని యొక్క ప్రేమ. 22వ అధ్యాయం లూకాసు వార్త 27వ వచనం. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయు అని వెళ్ళి ఉన్నాను. యేసు ప్రభు అంట పరిచారకుడు అంటే ఇప్పుడు పెళ్ళికి వచ్చారు మీరు, ఏదో ఫంక్షన్కి వచ్చారు, ఎక్కడ ఉంటారు మీరు? వడ్డించే వాళ్ళలో ఉంటారా? కాదుగా, కూర్చునే వాళ్ళ ఉంటారు. అంటే నువ్వు ఒక ఘనుడు, నువ్వు ఒక ఘనురాలు, వడ్డించేవాడు ఎవడో ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని అంటే కూర్చున్నాడే కదా గొప్ప. కానీ నేను ఎలాగుంటున్నాను రాస్తున్నాడంటే భోజన పంక్తిని కూర్చున్నటువంటి వాడిలాగా కాక పరిచర్య చేయలాగా. ఆయన నేను మీ మధ్య పరిచర్య చేయు అని వలే ఉన్నాను. నేను వడ్డించేవాడిగా ఉన్నా. నేను దేవుణ్ణి, నేను కూర్చుంటాను, మీరు వడ్డించండి కాదు. అందుకని నేను చాలాసార్లు సేవకులకి నేను వడ్డించిన సందర్భాలు ఉన్నాయి. మీరు తినండి అయ్యారంటే వద్దు, ముందు మీరు తినండి. నేను పరిచారకుండే, మీరే గనుడు. కూర్చునేవాడు గనుడండి, పరిచర్య చేసేవాడు గనుడు కాదు. కానీ ఆ గనుడు కాని స్థితిని నేను తీసుకుంటున్నాను అన్నాడు ప్రభువారు. కానీ చాలామంది ఏమంటారంటే మీరు కూర్చోండి అయ్యగారు, మేము చేస్తాం అంటే మేము గనులుగా ఉండాలి, మీరు మాత్రం పరిచర్య చేసి దేవుని పొందాలి, మేము పొందకూడదు. మరి మీరు సరైన పరిచర్య చేయట్లేదు, ఏం చేయాలి? సేవకులకు ముందు పెట్టండి అంటే మీ చుట్టాలకు ముందు పెట్టుకుంటున్నారు. తప్పు కదా. ఫస్ట్ ఏ ఐటెం నువ్వు తీసుకున్నా ఆ ఐటెం ఎవరికి పెట్టాలి? సేవకులకు పెట్టాలి. ఆ తర్వాత విశ్వాసులు. కానీ విశ్వాసులకి స్టార్ట్ చేసి తర్వాత ఇక్కడ వడ్డించలేదేంటి అని అంటే అప్పుడు వచ్చే వ్యక్తిగా నీకు అనుకున్నట్టుంటే నీ పరిచర్య సరైన పరిచర్య కాదు. నువ్వు సరిగా పరిచర్య చేయట్లా. అపోస్తల కార్యగ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగి. ఏం పరిచర్య అంటే ఇది? అనుదిన పరిచర్య. డైలీ మందిరం ఊడవటం, తొడవటం. ఇంటే మళ్ళా కాదండి, పెద్ద మందిరం కదా, ఆవరణ కూడా చెట్లు ఆకులు రాలుతాయి కదా, వాటన్నిటిని క్లీన్ చేసే పరిచర్య అనుదిన పరిచర్య. చూడండి, అలాగే వంట వండే పరిచర్య సేవకులకి డైలీ చేయాలి. ఊడవాలి, అంట్లు కావాలి, గుడ్డలు ఉతకాలి, ఆహారం వండాలి. ఇది ఎప్పుడు రోజు ఉంటుంది మన ఇంట్లో కూడా. అనుదిన పరిచర్య, చిన్న చూపు చూడకూడదు. 6వ అధ్యాయం 4వ వచనం అపోస్తల కార్యం.
అయితే మేము ప్రార్థన యందు వాక్యమందును ఎడతెక్క యుందుమని చెప్పిరి. ఎందుకు ఉండాలి వీళ్ళు ప్రార్థనలో వాక్యంలో? పై వచనాలు చదువుకుంటున్నాం. ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లు చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సనుక్కుని, అప్పుడు దేవుని యొక్క ప్రేమలో 12 అపోస్తలులు తమ యొక్క శిష్యుల సమూహమును పిలిచి, మేము వాక్యము బోధించటకు మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. సేవకుల చేత పరిచర్య చేయించకూడదు. వాళ్ళు వాక్య పరిచర్య చేసేవాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు నిలబడవుగా గంటలు నలుగురు కలిసి పావు గంటలు చేస్తారండి పని, కానీ సేవకుడు ఒక్కడే నిలబడి ఆరాధన, వాక్యము, ఆశీర్వాదం ఇవ్వాలంటే 2-3 గంటలు పడుతుంది. నిలబడతావు అంతసేపు? కాబట్టి ఆ పరిచర్య నీది కాదు. నీకు ఇచ్చిన పరిచర్య నువ్వు చేయి. సేవకుడికి ఇచ్చిన పరిచర్య సేవకుడు చేస్తాడు. అప్పుడు 12 మంది అపోస్తలులు తమ యొద్ద శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారం పంచిపెట్ట యుక్తం కాదు. అంటే తయారు చేయడం వాళ్ళే పెట్టేది వాళ్ళే. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకుని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునండి, మేము వారిని ఈ పనికి నియమితము. ప్రార్థన చేశారు, 7 పెట్టుకున్నారు. వాక్య పరిచర్య యందు మేము మాత్రం ఎడతెక్కుంటాం, మీరు మాత్రం వంట వండి పెట్టడం, వంటలు ఉతకటం, ఊడవటం, తొడవటం, అంట్లు తోమటం, ఈ పని మీరు చేయండి. 7 పెట్టారు. పరిచారకులు బైబిల్ ప్రకారం పేర్లు కూడా రాశారు. స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకియ వాడైనటువంటి అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకున్నారు. 7 పరిచారకులు. దేవుని ప్రేమించండి. మిగతా భాగాన్ని మరొక రోజు చెప్పుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.